నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. 2014 పాలన బాబు గుర్తు చేయరెందుకు? త్వరలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు పవన్ వార్నింగ్. విరాళాలు ఇవ్వండి, మీ పేరుతో భోజనం పెడతాం. చంద్రబాబుకు కిరణ్ సలహా. ఆచరణ సాధ్యమేనా? 2014 నుంచి 19 వరకు తన పాలన గురించి చెప్పుకోవడానికి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. ఆ 5 ఏళ్ల పాలన అధ్వాన్నంగా సాగిందని తనకు తానే సర్టిఫికెట్ ఇస్తున్నారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ్రామస్థాయి కార్యకర్తలతో బుధవారం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా 2047 వరకు టీడీపీనే అధికారంలో ఉండాలనే తన ఆకాంక్షను వెల్లడించారు. ఇదే సందర్భంలో 1995లో తన పాలన గుర్తు చేసుకోవాలని కార్యకర్తలకు ఆయన సూచించడం విశేషం. ఎన్టీఆర్ను గద్దెదించి అదే ఏడాదిలోనే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2003 వరకు సీఎంగా బాబు పనిచేశారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న మొదట్లో అద్భుతంగా పనిచేసినట్టు బహుశా చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు. అందుకే ఆయన ఆ రోజుల్ని కార్యకర్తలకు గుర్తు చేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రికార్డులకు ఎక్కారు. 5 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమైంది. 2014-19 మధ్యకాలంలో పరిపాలన బాబుకే నచ్చకపోవడం వల్ల ఆ విషయాన్ని గుర్తు చేయలేదని అనుకోవాలేమో. ఇదిలా ఉండగా ఇప్పటి నుంచి మరో 23 ఏళ్ల పాటు టీడీపీ పాలనే ఉండాలని బాబు గట్టిగా కోరుకుంటున్నారు. సహజంగా బాబు అధికారంలోకి రాగానే ఒక్కసారిగా మారిపోతారనే అభిప్రాయం ఉంది. మరెవరిని ఆయన పట్టించుకోరని చెప్తుంటారు. మరి 23 ఏళ్ళు టీడీపీనే పాలనలో ఉండాలంటే ఎన్నెన్ని అద్భుతాలు చేయాల్సి వస్తుందో. త్వరలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేయనున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయ నేపథ్యంలో పార్టీని పునర్నిర్మించుకోవాలనే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ల అవసరం ప్రస్తుతానికి లేదని జగన్ నిర్ణయించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు చేసి వాళ్ళందరికీ ఇతర బాధ్యతల్ని జగన్ అప్పగించనున్నారు. ఇప్పటికే ఒకరిద్దరికి అనధికారికంగా రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన బాధ్యతల గురించి జగన్ వివరించినట్లు తెలిసింది. వైసీపీ లీగల్, పొలిటికల్, సోషల్ మీడియా, పబ్లిక్ రిలేషన్స్ విభాగాల్ని బలోపేతం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటికి త్వరలో ఇన్ఛార్జీలను నియమించనున్నారు. వైసీపీని బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్లడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. కూటమి 2 నెలల పాలన భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఓడిపోయిన మొదట్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు విపరీతంగా భయపడ్డారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. అధికారంపై వైసీపీ శ్రేణుల్లో ధీమా కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులు ధైర్యంగా చెప్తున్నారు. అయితే ఈ 5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సీరియస్గా తీసుకుంటామని ఆయన హెచ్చరించడం గమనార్హం. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రజా సంపద దోచిన ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. గత 5 ఏళ్లలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. బడికి వెళ్లిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదని మరోసారి ఆయన అన్నారు. శాంతి భద్రతలు బలంగా ఉండాలని, అందులో రాజీ పడకూడదన్నారు. కొత్త తరం నాయకుల్ని తయారు చేసుకోవాలన్నారు. ఇది మాటల్లో కాదు, చేతల్లో చూపుతామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి షణ్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు పవన్ చెప్పారు. తమపై ప్రజలు చాలా పెద్ద బాధ్యత పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ ఇంకా ప్రతిపక్ష నాయకుల్లా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుగాలి ప్రీతి కనిపించకుండా పోయింది గతంలో చంద్రబాబు పాలనలో. ఇప్పుడు పవనే అధికారంలో భాగస్వామి. ఇంకా ఇలాంటి విషయాలు మాట్లాడడం ద్వారా ఏం సాధించాలని అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి. ఇక 2 నెలలుగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో పవన్కు తెలియదని అనుకోవాలా? ఏవో ఒకటి మాట్లాడాలన్నట్టుగా ఆయన ప్రసంగం సాగిందనే విమర్శ లేకపోలేదు. ఎన్నికల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్లను స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పేదలకు తక్కువ ధరకే 3 పూటల కడుపు నింపాలన్న ప్రభుత్వ ఆశయం ప్రశంసలు అందుకుంటోంది. గతంలో చంద్రబాబు సర్కార్ దిగిపోవడానికి కొన్ని నెలల ముందు అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత వాటిని మూసేశారు. మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడం, హామీ ఇచ్చిన ప్రకారం అన్నా క్యాంటీన్ల ప్రారంభాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగలా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల కడుపు నింపడానికి విరాళాలని చంద్రబాబు అభ్యర్థించడం గమనార్హం.
ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా నేడు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. విరాళాలు ఇచ్చి ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాలను పురస్కరించుకుని విరాళాలు ఇస్తే మీ పేరుతో భోజనం పెడతామని ఆయన అభ్యర్థించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోటి విరాళం ఇచ్చిన సంగతి తెలిసింది. ధనవంతులైన టీడీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల్ని ఆశించి అన్నా క్యాంటీన్లకు విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని తెలిసింది. అమరావతి నిర్మాణానికి కూడా విరాళాలను అడుగుతున్న సంగతి తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో విరాళాలని చంద్రబాబు అడుగుతున్నారు. మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగినా కొంచెం ఖర్చు తగ్గించుకోండి. అన్నా క్యాంటీన్కి ఇవ్వండి, ఒక క్యాంటీన్కి ఇవ్వండి, లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి, లేకపోతే మీ జిల్లాలో పెట్టండి. లేదు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు విరాళాలు ఇవ్వండి. కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. 10 రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నారా చంద్రబాబు నాయుడుకు అదే ఉమ్మడి రాష్ట్రానికి చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక సలహా ఇస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు ఇప్పుడున్న జిల్లాలను కలిపేసి పూర్వం ఉన్న ఉమ్మడి జిల్లాల స్వరూపంలోనే తయారు చేయాలని అంటున్నారు. సాధారణంగా అధికార వికేంద్రీకరణతో ప్రజలకు చేరువ కావడం గురించి ప్రభుత్వాలు ఎక్కడైనా కసరత్తు చేస్తుంటాయి. కానీ ఆయన తిరోగమన ఐడియా ఇస్తుండడం విశేషం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలలో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దడం సమర్థించదగినది. ఇప్పటికే తాము తప్పులుగా గుర్తించిన అంశాలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే పని చేస్తోంది. కానీ తెలుగుదేశం వారికి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు కూడా రాని ఆలోచన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి వచ్చింది. అధికార వికేంద్రీకరణ వలన ప్రజలకు ప్రభుత్వం మరింత అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో చిన్న జిల్లాలను జగన్మోహన్ రెడ్డి సర్కార్ గతంలో ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటిని తిరిగి కలిపేసి పెద్ద జిల్లాలుగా తయారు చేయాలని కిరణ్ సలహా ఇస్తున్నారు. చిన్న జిల్లాలు చేయడం వలన ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది అవుతుందో, ఏ రకంగా ప్రజలు నష్టపోతారో ఆయన చెప్పడం లేదు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే జిల్లాలను మళ్ళీ కలిపేసేవాడిని అని మాత్రం కిరణ్ సెలవిచ్చారు. తనను మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కూడా తిరిగి కలిపేస్తానని గతంలో ఆయన చెప్పారు. ఆయన మాటలను ప్రజలు నమ్మకపోవడం వల్లనే ఆయన స్థాపించిన పార్టీ మొదటి ఎన్నికల్లోనే కనుమరుగైపోయింది. నిజానికి చంద్రబాబు నాయుడుతో తరాల నాటి వైరం కలిగి ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇద్దరూ ఒకటే కూటమిలో ఉన్నారు కనుక ఆయనలోని కార్యసమర్థతను మాత్రం గుర్తిస్తున్నట్లుగా ఉంది. అమరావతి రాజధాని, పోలవరం సమస్యలను, ప్రాజెక్టులను కేంద్ర సాయంతో చంద్రబాబు పూర్తి చేయాలని అంటున్నారు. చంద్రబాబు నాయుడు పూనిక వహించినా సరే ఈ సూచనలు కార్యరూపంలోకి వస్తాయేమో కానీ చిన్న జిల్లాలను మళ్ళీ పెద్ద జిల్లాలు మార్చడం సాధ్యమయ్యేదేనా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.